హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, బేసిక్గా చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ ఎస్పెషల్గా ఇన్స్టాగ్రామ్లోని ఏదైనా యాప్ కానీ లేకపోతే ఏదైనా లింక్ కానీ లేకపోతే ఏదైనా ఫోటో కానీ ఫైల్ కానీ మీతో షేర్ చేయాల్సి వస్తే పర్టికులర్ వర్డ్ని కామెంట్లో మెన్షన్ చేయండి, మీకు డిఎం సెండ్ చేస్తా అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. బేసిక్గా ఇది ఏంటంటే డిఎం ఆటోమేషన్ అని చెప్పేసి అంటారు. అంటే ఆటోమేటిక్గా మెసేజ్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. జస్ట్ మీరు ఆ వర్డ్ కామెంట్లో మెన్షన్ చేస్తే చాలు. ఇది ఎలా సెటప్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలి, చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ చాలా డౌట్ అనమాట ఇది ఎలా సెటప్ చేయాలన్నది. ఈరోజు ఈ వీడియోలో చాలా క్లియర్గా నేనేమో ఎలా సెటప్ చేయాలనేది చెప్తాను. వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెటప్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లోనే కొన్ని సెట్టింగ్స్ అనేవి కంపల్సరీ చేయాల్సి ఉంటుంది అనమాట. దీనిలో ఫస్ట్ వచ్చేసరికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ప్రొఫెషనల్ అకౌంట్లో చేంజ్ చేయాలి. దీనికోసం మీ ప్రొఫైల్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని చెప్పేసి కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని చెప్పేసి కదా, దీని మీద ట్యాప్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత అసలు మీరు ఏంది అన్నది ఇక్కడ డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ అకౌంట్ వచ్చేసి ఫోటోగ్రాఫర్ తనకి సంబంధించింది కాబట్టి డన్ మీద క్లిక్ చేస్తాం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత క్రియేటరా బిజినెస్ అని చెప్పేసి అడుగుతుంది. మీ క్రియేటర్ అయితే క్రియేటర్, బిజినెస్ అయితే బిజినెస్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద నెక్స్ట్ అలా క్లిక్ చేసేసుకొని ఇవన్నీ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. గెట్ ఇన్స్పైర్డ్ అని చెప్పేసి గ్రో ఆడియన్స్ ఎలా గ్రో చేయాలి ఇవన్నీ మనకు చెప్తుంది అనమాట. ఇక్కడ మనం కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. వీటన్నిటిని మనం ఏమో కంప్లీట్ చేయగానే మనకి ప్రొఫెషనల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు చూడండి, ఇది ఒకటి క్రియేట్ చేశారు. వన్స్ మన ప్రొఫెషనల్ అకౌంట్లోకి మన ఇన్స్టాగ్రామ్ చేంజ్ చేసిన తర్వాత మన అకౌంట్ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. అలాగైతే మీ ప్రొఫెషనల్ అకౌంట్లోకి చేంజ్ అయినట్టు. వన్స్ అది అయిపోయిన తర్వాత మరొక సెట్టింగ్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇలా కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకేమో మెసేజ్ అండ్ స్టోరీ రిప్లేస్ అని చెప్పేసి ఉంది. దీనిలోకి వెళ్ళాలి. దీనిలోకి వెళ్ళిన తర్వాత మెసేజ్ కంట్రోల్ అని చెప్పేసి ఉంటుంది. దానిలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అలౌ యాక్సెస్ టు మెసేజెస్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. అలా ఎనేబుల్ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. ఎనేబుల్ చేయకపోతే మీ మెసేజ్ ఎవరికి పెడితే వాళ్ళకి సెండ్ అవ్వదు అనమాట. కంపల్సరీ ఎనేబుల్ చేసుకోవాలి. ఈ రెండు సెట్టింగ్స్ కంపల్సరీగా మీరు చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మీ పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ ఏదైతే అకౌంట్ ఉందో ఆ అకౌంట్ కంపల్సరీగా ఫేస్బుక్తో లింక్ అయ్యి ఉండాలి. లింక్ అవ్వకపోతే మనకేమో ఈ సెటప్ అనేది చేయడం అవ్వదు. ఇన్ కేస్ లేకపోతే క్రియేట్ చేసుకున్న తర్వాత మీరేమో ఫేస్బుక్ అకౌంట్ అనేది లింక్ చేసిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి. వన్స్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మనకి ఇక్కడ మెనీ చార్ట్ అని చెప్పేసి మనం టైప్ చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేయగానే ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ ఉంది కదా, ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఫ్రీ అని చెప్పేసి ఉంది. దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాగ్రామ్ కాబట్టి మనది ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కంటిన్యూ విత్ ఫేస్బుక్ మీద క్లిక్ చేయండి. వన్స్ అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ప్రొఫైల్ ఒకవేళ ఆల్రెడీ లాగిన్ ఉంటే మనకు కనిపిస్తుంది. ఇన్ కేస్ మనం లాగిన్ చేయకపోతే లాగిన్ చేయాల్సి ఉంటుంది. నాది ఆల్రెడీ లాగిన్లో ఉంది కాబట్టి లాగిన్ చేసేసి కంటిన్యూ మీద క్లిక్ చేసేస్తున్నాను. ఇన్ కేస్ మీ పేజ్ అయితే మీది ఫేస్బుక్లో పేజ్ ఉన్నా కూడా పర్వాలేదు. మీ పర్టికులర్ మెయిన్ ఏదైతే ప్రొఫైల్ ఉందో ఆ ప్రొఫైల్తో కనెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి జీమెయిల్ అకౌంట్ అడుగుతుంది అనమాట. జీమెయిల్ అకౌంట్ కంపల్సరీగా మనకేమో ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ జీమెయిల్ అకౌంట్కి మనకేమో ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం వెరిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకేమో సెటప్ అనేది కంటిన్యూ అయిపోతుంది. వన్స్ అది అయిపోయిన తర్వాత ఇక మనం కొన్ని సెటప్స్ అయితే కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. అందులో వచ్చేసి వాట్ టైప్ ఆఫ్ కంపెనీ డూ యూ వర్క్ ఫర్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఫ్రీలాన్సర్ అని చెప్పేసి ఎంటర్ చేయాలి. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత వీ ఫౌండ్ వన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ టు ద ఫేస్బుక్ పేజ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది నా ఫేస్బుక్ పేజ్ కనెక్ట్ చేసేస్తున్నాను. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మెనీ చార్ట్ తో కనెక్ట్ అయిపోయింది. ఇగో కంగ్రాచులేషన్స్, టెక్ తేజ తెలుగు ఇస్ కనెక్టెడ్. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. వన్స్ అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఏమో ప్రొఫెషనల్ ఫ్యూచర్ కావాలంటే కంపల్సరీ పే చేయమని చెప్తుంది. మనకి పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం స్టార్ట్ విత్ ఫ్రీ ప్లాన్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయడమే మనకి ఫ్రీ ప్లాన్ లోకి వెళ్ళిపోతుంది. వన్స్ అది అయిపోయిన తర్వాత మనకి వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ యువర్ అకౌంట్ అని చెప్పేసి కంపల్సరీగా అడుగుతుంది. ఇక్కడ మనకి ఏది కావాలంటే మనమేమో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేనైతే పర్సనల్ యూజ్ అన్ని క్లిక్ చేసి ఎంటర్ చేస్తున్నాను. ఆ తర్వాత మనకి హౌ డూ యూ ఇంటెండ్ టు యూజ్ మెనీ చార్ట్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఆన్ గోయింగ్ యాక్టివిటీస్ బోత్ అని చెప్పేసి ఉంటుంది. ఇక షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ఉంటుంది. అండ్ తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. వాట్ బెస్ట్ డిస్క్రైబ్స్ యువర్ ఇంటెన్స్ టు యూజ్ మెనీ చార్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పర్సనల్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక వాట్ బెస్ట్ డిస్క్రైబ్స్ యువర్ నీచ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక మనకి మనం క్రియేటర్స్ కాబట్టి క్రియేటర్ మీద క్లిక్ చేయాలి. ఇన్ కేస్ ఈ కామర్స్ అయితే ఈ కామర్స్ మీద, లోకల్ బిజినెస్ ఆర్ ప్లేస్ అయితే లోకల్ బిజినెస్ ఆర్ ప్లేస్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మీ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ వాట్ వే యూ ఆర్ కరెంట్లీ మానిటైజింగ్ యువర్ అకౌంట్ అని చెప్పేసి ఉంటుంది. ప్రెసెంట్ అయితే నేను ఏమి మానిటైజ్ చేయాలనుకోవట్లేదు కాబట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకా మనకి చాలా ఫ్యూచర్స్ ఉంటాయి. అంటే ఏంటంటే మనం మార్కెటింగ్ బిజినెస్ టూల్స్ ఏమేమి యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి, నేను ఇవేవి యూజ్ చేయట్లేదు కాబట్టి నన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. మీరు ఏమైనా యూజ్ చేస్తే యూజ్ చేయొచ్చు. వన్స్ సెటప్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్లో కానీ లేకపోతే అన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ పర్టికులర్ కామెంట్ కానీ మెన్షన్ చేస్తే, కామెంట్లో పర్టికులర్ వర్డ్ కానీ మెన్షన్ చేస్తే వాళ్ళ డిఎంలోకి డైరెక్ట్గా యాప్ లింక్ కానీ లేకపోతే ఏదైనా లింక్ కానీ వెళ్ళాలి. దీన్ని ఎలా సెటప్ చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో మనకి ఒకసారి మీరు ఇంటర్ఫేస్ తర్వాత చూసుకోండి. ప్రెసెంట్ మనం డైరెక్ట్ టార్గెట్లోకి వెళ్ళాలి కాబట్టి టార్గెట్ నేను మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ ఆటోమేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత న్యూ ఆటోమేషన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక మనకి డిఫరెంట్ టెంప్లెట్స్ కనిపిస్తాయి. ఇది మీ ఇష్టం వచ్చిన టెంప్లెట్స్ మీరు చూస్ చేసుకోవాలి. మీకు అర్థమైపోతుందండి. ఇక మన టెంప్లెట్ వచ్చేసరికి కన్వర్ట్ యువర్ ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ ఇంటూ సేల్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక మనకి టెంప్లెట్ అనేది సెటప్ చేయాలి. సెటప్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే ఏ మెసేజ్ రాయాలి, ఏం రావాలి, ప్రతిదీ కూడా మనకు ఒక చిన్న గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఇక ప్రొవైడ్ చేశారనమాట. దీన్ని జూమ్ కావాలంటే జూమ్ చేసుకోవచ్చు. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ యూజర్ కామెంట్స్ ఆన్ యువర్ పోస్ట్ ఆర్ రీల్ అని మీరు క్లిక్ చేయాలంటే ఒక పర్సన్ ఏ రీల్ మీద కానీ లేదా ఏ పోస్ట్ మీద కామెంట్ చేస్తే ఏది వస్తుంది అనేసి. ఇక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా పోస్టులు ఉన్నాయి. ఇక్కడ ఆల్ పోస్టుల మీద క్లిక్ చేస్తే మనకి చాలా పోస్టులు, నా పోస్టులు అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకి ఏ రీల్ కావాలంటే ఆ రీల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈ పర్టికులర్ రీల్ ఉంది కదా, ఈ రీల్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత వాట్ విల్ స్టార్ట్ యువర్ డిఎం ఆటోమేషన్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఎలా స్టార్ట్ చేయాలి, అంటే ఏ కామెంట్ ఎంటర్ చేయాలని చెప్పేసి, కామెంట్ ఇంక్లూడ్ దీస్ కీవర్డ్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చెక్ లిస్టా ఏందని చెప్పేసి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. అది ఆల్రెడీ ఆ పర్టికులర్ రీల్లోని నేను లింక్ యాడ్ చేయాలన్నమాట. సో నేను లింక్ అని టైప్ చేస్తున్నాను. అంటే ఎవరైనా ఆ పర్టికులర్ రీల్లోని లింక్ అని కామెంట్ చేయగానే వాళ్ళకి ఆ పర్టికులర్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. కామెంట్ ఎక్స్క్లూడ్ దీస్ కీవర్డ్స్ అని చెప్పేసి ఉంటుంది. మనం ఏదైనా ఎక్స్క్లూడ్ కావాలంటే ఎక్స్క్లూడ్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ అది అయిపోయిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వుడ్ యూ లైక్ టు సెటప్ ఏ పబ్లిక్ రిప్లై ఇన్ ఫీడ్ అని చెప్పేసి ఇంత ఫీడ్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని ఏమీ అక్కర్లేదు, సేవ్ మీద క్లిక్ చేసేయాలి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏమో సెటప్ అనేది చేసేసామన్నమాట. ఇప్పుడు మనకి పర్టికులర్ రిప్లై అనేది ఏ విధంగా వెళ్ళాలన్నది ఇప్పుడు మనం ఇక్కడ సెటప్ చేసుకోవాలి. హాయ్, థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్, హియర్ ఈజ్ యువర్ లింక్ అని చెప్పేసి ఉంది కదా, ఇక మనం లింక్ అనేది యాడ్ చేయాలి. గెట్ ఇన్ ద చెక్ లిస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక మనకి లింక్ అనేది వస్తుంది అనమాట. ఇక మనం ఏ లింక్ కావాలంటే ఆ లింక్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక నేనైతే ఆ పర్టికులర్ వెబ్సైట్కి సంబంధించిన లింక్, నేను ఇక్కడ సెడైజర్ గురించి చెప్పాను ఆ పర్టికులర్ వీడియోలోని, ఆ సెడైజర్కి సంబంధించిన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని నేనేమో కాపీ చేసుకుంటున్నాను. ఇక పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి డన్ మీద క్లిక్ చేస్తున్నాను. అడిషనల్ యాక్షన్స్ ఏమైనా కావాలంటే మనం ట్యాగ్ యాడ్ చేసుకోవచ్చు. డన్ మీద క్లిక్ చేసేస్తున్నాను. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకేమో సెట్ లైవ్ అని చెప్పిస్తుంది కదా, ఇక్కడ మనకి ఇది లైవ్ మీద క్లిక్ చేసేయాలి. వన్స్ లైవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేషన్ ఈజ్ లైవ్ అని చెప్పేసి ఉంటుంది. మనం ఒకసారి ఆటోమేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. కన్వర్ట్ యువర్ ఇన్స్టాగ్రామ్ కామెంట్స్ ఇంటూ సేల్స్ అని చెప్పేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే మనం ఏం చేసామని చెప్పేసి ఇక్కడ మనకు ఉంటుంది అనమాట. ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పనిచేస్తుందా లేదా అన్నది ఒకసారి నేనేమో మీకు ఒకసారి చూపిస్తాను. ఈ పర్టికులర్ రీల్ ఉంది కదా, ఈ రీల్లోనే నేనేమో సెటప్ చేశాను కదా, ఈ రీల్లో నేనేమో కామెంట్ పెడతాను. లింక్ అని టైప్ చేశాను. టైప్ చేయగానే నాకు దీనిలోకి వస్తుందా లేదా ఒకసారి చూస్తాను. ఇదిగోండి, చూసారు కదా, నాకు వచ్చేసింది. ఇక్కడ టెక్తేజ తెలుగు నుంచి ఆటోమేటిక్ వచ్చింది. ఇక్కడ హాయ్, థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అని చెప్పేసి ఉంది. గెట్ ద చెక్ లిస్ట్ అని చెప్పేసి క్లిక్ చేయగానే కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా నాకేమో ఆ వెబ్సైట్లోకి ఏమో రీడైరెక్ట్ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా మనకి సెటప్ అనేది పనిచేస్తుంది. అంతేకాదు ఇన్ కేస్ మన ఫ్యూచర్లో ఈ పర్టికులర్ లింక్ని మనం రిమూవ్ చేయాలన్నా కూడా ఈ విధంగా రిమూవ్ చేయాలి. మనం సేమ్ మెనీ చార్ట్లోకి వెళ్ళాలి. మెనీ చార్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేషన్లోకి వెళ్ళాలి. ఆటోమేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ దీని మీద
క్లిక్ చేసేసి మనకి డిలీట్ మీద క్లిక్ చేసేస్తే మనకి డిలీట్ అయిపోతుంది. అంతేకాకుండా మనకి ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక కావాలంటే మనం తర్వాత ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి ఏది కావాలంటే అది ఎడిట్ చేసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. ఈ విధంగా మనం ఏమో మెనీ చాట్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైనట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.